ఇంట్లో బొద్దింకలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ కనిపిస్తే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఒక 2, 3 కర్పూరం తీసుకొని అలా చిదిమేసి వేసుకోవాలి. దాంట్లో వాటర్ తీసుకొని ఇల్లంతా లేకపోతే ఎక్కడైనా స్టవ్ కౌంటర్ కానీ, కిచెన్ కౌంటర్ లేకపోతే ఇల్లు ఫ్లోర్ ఏదైనా మాప్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ తీసుకొని మొత్తం ఇల్లంతా చల్లుకోవాలి. అలా చల్లుకున్న తర్వాత ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అలా వెయిట్ చేసి మొత్తం వైప్ చేసుకోవాలి వాటర్. దానివల్ల బొద్దింకలు రావు. మా ఇంట్లో ఎక్కువ లేవు. బట్ కబోర్డ్స్ ఉండడం వల్ల 1, 2 అలా కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్నవి. అండ్ కిచెన్‌లో కనిపిస్తే ఇంకా చిరాకేస్తది. సో, అందుకే ఇదైతే నాకు మా మమ్మీ చెప్పింది. అండ్ ఏ టిప్ అయినా ఫెయిల్ అవ్వచ్చు కానీ మమ్మీలు చెప్పే టిప్స్ మాత్రం అస్సలు ఫెయిల్ అవ్వవు. సో, డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఇంకొకటి స్మెల్ మాత్రం చాలా మంచిగా వస్తది. టెంపుల్‌లో ఉన్న ఫీలింగ్ వస్తది. సో, అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తది. ఎవరైనా ఇంటికొస్తే కర్పూరం స్మెల్ వస్తే ఎంత బాగా అనిపిస్తది కదా! సో, యాహ్! ఈ టిప్ డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ వర్క్ అవుతే కామెంట్‌లో వచ్చి చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.